హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను మీ మీనాక్షి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి బ్యూటీ టిప్ అయితే చెప్పేస్తున్నాను ఫ్రెండ్. చాలామందికి కూడా పిగ్మెంటేషన్ మచ్చలు, అలానే డార్క్ పార్ట్స్, అలానే మొటిమల ద్వారా వచ్చిన మచ్చలు, ఫేస్ పైన ఉన్న జిడ్డుతనం, మురికి, అలానే మీ ఫేస్ పైన ఉన్న ముడతలు, వీటన్నిటికి కూడా చెక్ పెట్టడానికి అయితే ఒక మంచి వీడియో అయితే చెప్పేస్తున్నాను ఫ్రెండ్. మీరు వీడియో అనేది క్లిప్ చేయకుండా మీరు అలానే చూస్తే ఏ విధంగా రెడీ చేసుకోవాలి, ఈ ఫేస్ ప్యాక్కి ఏమేమి అవసరం అనేది ఇప్పుడైతే నేను వీడియోలో పెట్టాను. ఒక ఫ్రెండ్ మన వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కూడా చేయండి. లైక్ ద్వారా మాకు ఏం కాదు, ఇంకో ఇద్దరికి షేర్ అవుతుంది అనమాట మీ లైక్ ద్వారా, అంతేని. ఇది చాలామంది మంచిగా ఉపయోగపడే ఫేస్ ప్యాక్ అనమాట. అందరికీ మంచిగా పనిచేస్తుంది. అందుకనేసి మీరు అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్గా కొంచెం రైస్ అయితే తీసుకోవాలన్నమాట ఒక బౌల్లో. నెక్స్ట్ అవిసె గింజలు మీకు తెలుసు కదండి, లేడీస్ ఎక్కువగా తింటారనమాట. ఇవి ఆరోగ్యపరమైనవి అనమాట. చాలా మంచి ఫుడ్ ఇది. మనకి ఆరోగ్యంగా కాదండి, మన ఫేస్కి కూడా మంచిగా పనిచేస్తుంది, హెయిర్కి కూడా మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చి మెంతులు కూడా మన హెయిర్కి ఎంతో మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ మన ఫేస్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. మీరు చాలామంది కూడా మెంతులు ఏంటి అని అనుకుంటారు, కానీ మెంతులు అనేవి మన ఫేస్కి చాలా మంచిగా పనిచేస్తాయి. ఇలా వీటి అన్నిటిని కూడా ఒక మిక్సీ జాడీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, నేనైతే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా మెత్తగా లేకపోతే జల్లెడ పట్టించండి, మెత్తగా ఉంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఏమో ఫస్ట్గా అయితే ఒక చిన్న బౌల్ అనేది తీసుకొని ఆ బౌల్లో ఒక స్పూనుడు మీ ఫేస్కి సరిపోయినంత పౌడర్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిల్లోకి కొంచెం పచ్చిపాలు అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిపాలు అనేది మీ ఫేస్ పైన ఉన్న మురికిని, అలానే దుమ్ముని, ధూళి తొలగించడానికి పచ్చిపాలు అయితే మంచిగా ఉపయోగపడతాయి. ఇలా కొంచెం పచ్చిపాలు వేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలన్నమాట. లెమన్ జ్యూస్ ఈ రెండే వేసుకొని మెత్తగా మీరు తిక్కిగా కలుపుకోవాలి. మీరు ఈ ప్యాక్ అనేది కలిపిన తర్వాత ఒక పావు గంట సేపు అయినా ఒక పక్కన పెట్టుకున్న తర్వాతనే మీరు ఈ ఫేస్ ప్యాక్ అనేది మీ ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. తొందరపడి వెంటనే కలిపేసి మీ ఫేస్కి అప్లై చేసుకోవద్దు. ఇలా పావుగంట అయిన తర్వాత మీరు ఈ ఫేస్ ప్యాక్ని అయితే మీరు ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసినప్పుడు మీరు ఫస్ట్గా మీ ఫేస్ని అనేది రోజ్ వాటర్తోనైనా, లేదంటే కొంచెం కోకోనట్ ఆయిల్ పెట్టేసి మొహం కడుక్కున్న తర్వాత అయినా మీరు ఈ ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకోవాలన్నమాట. జిడ్డు ముఖం మీద ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ఫేస్ ప్యాక్ అనేది పెట్టకండి. నెక్స్ట్ వచ్చి నేను ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత మన ఫేస్ పైన కనీసం ఒక గంట అయినా అరగంట అయినా ఆరనివ్వాలన్నమాట. ఆరిన తర్వాత మీరు ఒక చిన్న వాటర్ తడి చేసి మళ్ళీ స్క్రబ్ లాగా చేసుకున్న తర్వాత మీరు స్పూన్ సహాయంతో మీరు ఇలా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు కడిగినప్పుడు ఎక్కువ జిగటిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కానీ మీరు ఫేస్ మొత్తం కూడా స్పూన్తో తీసివేయాలన్నమాట. నేను చూస్తున్నారు కదా వీడియోలో, అలా తీసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అనేది వారానికి 2 టైమ్స్ అయినా చాలు, ఎక్కువ అవసరం లేదనమాట. చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకోవడం వల్ల మీ యవ్వనం అనేది కనిపించదు, అంత మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు ఎక్కువగా మిక్సీ జాడీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక బాక్స్లో. ఇలా బాక్స్లో స్టోర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కుదిరిన టైంలో మీరు పాలు కొంచెం నిమ్మ జ్యూస్ వేసుకొని మీరు ఎప్పుడు పెడితే అప్పుడు చేసుకోవచ్చు మీ ఫేస్ ప్యాక్ అనేది. ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది అనమాట. చూసారా, నేనైతే షాక్ అనమాట. చాలా మంచిగా బాగుంది, ఫేస్ కూడా థిక్గా బాగుంది అనమాట. మేకప్ అయిన తర్వాత మీ ఫేస్ అయితే ఇంకా గ్లోగా ఉంటుంది. ఒక ఫ్రెండ్ వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. అలానే మన ఛానల్ ఫస్ట్గా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్, ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇది మంచి ఫేస్ ప్యాక్ అనమాట, ఎవరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.